ఇట్స్ ఎ బ్రేకింగ్. బెంగళూరుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులతో భేటీ తర్వాత ఖర్గేను కలిసేందుకు భట్టి విక్రమార్క ఉన్నపళంగా బెంగళూరు బయలుదేరుతున్నారు. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై భట్టి చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భట్టి బెంగళూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి ప్రజాభవన్లో భట్టి కీలక భేటీలు నిర్వహించారు. ఇవాల్టి చర్చల సారాంశాన్ని ఖర్గేకు వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది భట్టి. ఈ సమయానుకున్న బిగ్ బ్రేకింగ్ ఇది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరు వెళుతున్నారు. ప్రజాభవన్లో మంత్రులతో భేటీ తర్వాత ఏఐసిసి చీఫ్ ఖర్గేను కలిసేందుకు భట్టి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు భట్టి విక్రమార్క. ప్రస్తుత పరిస్థితుల్లో భట్టి బెంగళూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి ప్రజాభవన్లో భట్టి కీలక భేటీలు నిర్వహించారు. ఇవాల్టి చర్చల సారాంశాన్ని ఖర్గేకు వివరించనున్నారు భట్టి విక్రమార్క. మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇది ప్లాన్డ్ ప్రోగ్రామా లేకపోతే ఈ మీటింగ్ల తర్వాత ఖర్గేని కలవాల్సిన అవసరం వచ్చి భట్టి బెంగళూరు ఖర్గేని కలవడానికి వెళ్ళారా? నాట్ ఎట్ ఆల్ ప్లాన్డ్ సత్య. బెంగళూరు అనే అసలు షెడ్యూల్ లోనే లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డితో మీటింగ్ అయిపోయిన తర్వాత, కొండా మురళితో భేటీ తర్వాత, ఈ అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసిన తర్వాత ఏఐసి చీఫ్ కి దీన్ని మొత్తం బ్రీఫ్ చేయాలనే ఉద్దేశంతోనే బట్టి బెంగళూరు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం ను కూడా కలవలేదు. సీఎం ను కలిసారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈ మీటింగ్ తర్వాత సీఎం ను కూడా బట్టి కలవలేదు. నేరుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరులో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేను రేపు మార్నింగ్ కలవబోతున్నారు. సో దానికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. కొండా సురేఖ మొన్న క్రితం కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బట్టి వెళ్ళడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తికర పరిణామంగా మారింది. బర్తరఫ్ చేస్తారు అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతున్న నేపథ్యంలో, దానికి స్ట్రాంగ్ లీడ్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బట్టి బెంగళూరు వెళ్ళడం అనేది, తట్టు ఈ రోజు మార్నింగ్ మురళి కలిసిన తర్వాత బెంగళూరు వెళ్ళడం అనేది ఏమైనా మళ్ళీ ప్యాచప్ అవుతుందా అనే అనుమానాలు కూడా కాంగ్రెస్ లో వ్యక్తమవుతున్నాయి. సో ఆ దిశగా కూడా ప్రచారం జరుగుతుంది. కొండా సురేఖ, కొండా మురళి రాజీ ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తున్నాయా, దీనికి సంబంధించి ఏదైనా బ్రీఫింగ్ కోసం వెళ్ళారా అనేది అయితే చూడాల్సి ఉంది. రేపు ఎల్లుండి అంటూ కాలయాత్ర చేస్తున్న నేపథ్యంలో, అంటే పార్టీ నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు వైపు ఒత్తిడి పెంచుతున్నారు, మంత్రుల వైపు ఒత్తిడి పెంచుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ అధిష్టానం నిన్న క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, మల్లు రవి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ఖర్గేకి చేరింది, పిసిసి చీఫ్ చేరింది, ఏఐసిసి డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కి చేరింది. సో వీళ్ళందరికీ చేరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బట్టి ఎందుకు వెళ్తున్నారు, మల్లికార్జున ఖర్గేను వేరే అపాయింట్మెంట్, వేరే ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు. డెఫినెట్ గా ఖర్గేను కలవడం వెనుక ఇది ఒకటే రీజన్ అనేది అయితే మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇప్పుడు వెళ్ళడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది సత్య. ఆల్ రైట్, ఇది ప్లాన్డ్ ప్రోగ్రామ్ కాదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ భట్టి ఈ నిర్ణయం తీసుకుని బెంగళూరు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. విచ్ మీన్స్ మార్నింగ్ నుంచి జరిగిన మీటింగ్ల సారాంశాన్ని ఏఐసిసి చీఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు భట్టి ఉన్నపళంగా బెంగళూరు బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. సో రేపు ఖర్గేను భట్టి కలవబోతున్నారు, ఆర్ ఈ లేట్ నైట్ కానీ. సో ఏం జరగబోతుందనేది రేపు ఎల్లుండిలో తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.